మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. మీరు చూస్తున్నారు రివైవల్ హోలీ బైబిల్ ఛానల్. ఘనమైన స్వాగతం, ఘనమైన ఆహ్వానం. రండి, దేవుని మాటలు ఆలకిద్దాము. ఈ సందేశము ద్వారా దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. ప్రతి విశ్వాసి అవిశ్వాసిగా మారడానికి, ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి, లేక అనేక సమస్యలు ఇబ్బందులో కొలిములో ఉండిపోవడానికి కారణాలు ఏమిటి? ఒకప్పుడు విశ్వాసిగా బలవంతుడుగా మారిన విశ్వాసి ఇప్పుడు బలహీనతగా చెందడానికి కారణాలు ఏమిటి? ఈరోజు దేవుడు సందేశము ద్వారా ఈరోజు లోతైన మర్మములు, పరిశుద్ధ గ్రంథములో దాగి ఉన్న రహస్యాలు తన బిడ్డలతో మాట్లాడడానికి ఈరోజు సందేశము ద్వారా ఆయన మీతో మాట్లాడబోతున్నాడు. ఈ సందేశము బలమైన సందేశము, ప్రతి విశ్వాసిని బలముగా మార్చే సందేశము. నీ సమస్యలకు, నీ ఇబ్బందులకు కారణం ఏటో దేవుడు తెలియచేయబోతున్నాడు. హల్లెలూయా. ఈ సందేశము జాగ్రత్తగా ఆలకించండి, శ్రద్ధ కలిగి ఆలకించండి. దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. ఈ దుఃఖానికి కారణం ఏమిటో, నీ బాధకి కారణాలు ఏమిటి, నీ వేదనకి కారణాలు ఏమిటి, నీ జబ్బులకి కారణాలు ఏమిటి, నీ పరిస్థితుల కారణాలు ఏంటి, నీ కుటుంబంలో అలజడికి కారణాలు ఏమిటి, నీ వ్యక్తిగత జీవితాన్ని నీ కుటుంబంలో విభేదాలకు కారణాలు ఏమిటి, మీ పిల్లల విషయంలో అనేక పరిస్థితులు గందరగోళంగా మారడానికి కారణాలు ఏమిటి? ఈరోజు దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. మనం చూస్తున్న ప్రపంచము చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. మనం చూస్తున్న ప్రపంచం ఒకటే కాదు, రహస్యమైన ప్రపంచం ఒకటి ఉందని మన పరిశుద్ధ లేఖనాల ద్వారా మనను ప్రపంచం గురించి తెలియజేస్తున్నాడు. ప్రతి విశ్వాసి తెలియక అవిశ్వాసిగా మారిపోతున్నాడు. క్రైస్తవులకి ఈ విషయము తెలియక అనేక మంది లోకంలో కలిసిపోయి అన్య ఆచారాల వైపు తిరుగుతున్నారు. దాని కారణాలు ఈరోజు దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం చూస్తున్న ప్రపంచం కాకుండా వేరొక ప్రపంచం ఉన్నది. అది అంధకార ప్రపంచము, అది రహస్యమైన ప్రపంచము, మన కనులకు కనిపించిన రహస్యమైన ప్రపంచము, అది చీకటి ప్రపంచము, అది సాతాను రాజ్యము. అధికారి సాతానుడు. అంధకార ప్రపంచానికి కూడా సాతానుడే అధికారి. మన యేసుక్రీస్తు ప్రభువు రాజ్యం ఎలాగుందో సాతాను రాజ్యం కూడా అలాగే ఉంది. మన యేసయ్య పరలోక రాజ్యములో అనేక విధాలుగా నిర్మించుకున్నారు. సాతానుడు కూడా అనేక డిపార్ట్మెంట్లు, అనేక రంగాలలో అనేక విభాగాలను వాడు కలిగి చేసుకున్నాడు. ఎందుకంటే వాడు దేవుడిగా పూజింపబడాలని, వాడి సైన్యము కూడా ఆరాధించబడాలని, అది మనుషుల ద్వారా ఆరాధించబడాలని, వాళ్ళు పూజింపబడాలని, వారు శక్తిమంతులు దేవుళ్ళమని నిరూపించడానికి నానా విధాలుగా ఈ అంధకార ప్రపంచంలో నుంచే ప్రారంభమవుతుంది. ప్రియమైన క్రైస్తవుడా, విశ్వాసి అన్నవాడు ఏదో ఒక మనిషి బ్రతుకున్నట్లుగా బ్రతకడం కాదు. దేవుడు నిన్ను పిలిచాడంటే, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడంటే నువ్వు ఒక యోధుడుగా మారడానికి, ఒక సైనికుడిగా మారడానికి దేవుడు ఆయన సైన్య సమూహములో నిన్ను చేర్చుకున్నాడంటే దానికి కారణము ఈ అంధకార ప్రపంచం ఉన్నదని తెలుసుకో. నిన్ను శ్రమల్లో అనేక ఇబ్బందుల్లో నిన్ను నలగొడుతున్నాడంటే నిన్ను దృఢపరచడానికి,
దేవుడు ప్రణాళికలో ఈ సాతాను రాజ్యాన్ని జయించడానికి, ఈ సాతాను రాజ్యాన్ని కదిలించడానికి దేవుడు పరిశుద్ధ గ్రంథ లేఖనాలు మనకి ఆధారము కలిగి చేస్తున్నాడు. ప్రతి విశ్వాసి తెలియక అవిశ్వాసిగా మారిపోతున్నాడు తప్ప, తెలియక అనేక మంది దైవజనులు బోధించక విశ్వాసులు, ఒకప్పుడు విశ్వాసులు బలవంతులు అవిశ్వాసులుగా మారిపోయి లోకంలో విచ్చలవిడిగా కలిసిపోతున్నారు. దాని కారకులు ఎవరు? దైవజనులా, లేక అంధకార ప్రపంచమా, లేక దేవుని చిత్తమా? ఏమై ఉన్నదని ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బలమైన దేవుడు, సర్వశక్తి గల దేవుడు, ఆశ్చర్యకరుడైన దేవుడు నీ వ్యక్తిగత జీవితంతో మాట్లాడబోతున్నాడు. ఈరోజు లోతైన సందేశము నీతో మాట్లాడుతున్నాడు. ఈ అంధకార ప్రపంచమంతయు సాతానుడు ఏలుబడి చేస్తున్నాడు. లేఖనము ద్వారా, పరిశుద్ధ గ్రంథ లేఖనాల ద్వారా స్పష్టపరుస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 12వ వచనం చూస్తే ఈ లేఖనాల ద్వారా అనేక సంఘాలలో బలపరిచారు. ఈరోజు దీన్ని అనేక బోధలు ఈ విషయాలు బోధించకంట వాళ్ళకి నచ్చినట్లుగా బోధించడం వల్ల విశ్వాసి పతనమైపోతున్నాడు. నీ ప్రార్థనలకు జవాబు రాలేదంటే దాని కారణం ఎన్నెన్నో చెబుతున్నారు ఈరోజు దైవజనులు. అసలు సిస్సులైన దాగి ఉన్న రహస్యం మీతో మాట్లాడబోతున్నాడు దేవుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చూస్తే, ఎలా అనగా మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము. హల్లెలూయా. అపోస్తుల ద్వారా ఈ లేఖనాలు ద్వారా మనకి తెలియచేస్తున్నాడు. వాడి రాజ్యంలో 4 భాగాలుగా ఉన్నాయని చెప్తున్నాడు. ఒకటి ప్రధానులు అంట. ఈ ప్రధానులు ప్రపంచ దేశాలకు, ఒక్కొక్క దేశానికి ఒక ప్రధానం ఉంటాడు. ఇతనికి మహాశక్తి కలిగి ఉంటుంది, అధికారం కలిగిన వాడు. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ప్రధాని ఉండినట్లుగా, మన భారతదేశానికి ఒక ప్రధాని ఉండినట్లుగా, అలాగే ప్రపంచ దేశములో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలు ఈ సాతానుడు ఒక ప్రధానిని అధికారముగా ఉంచాడు. మన దేశానికి ప్రధాని కింద అనేక మంత్రులు ఉంటారు, వారి కింద ఇంకో మంత్రులు ఉంటారు. అలాగే రాష్ట్రానికి వస్తే రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఉంటారు, వారి కింద అనేక మంత్రులు ఉంటారు. అలాగే అనేక డిపార్ట్మెంట్లకి వారి కింద పనిచేసేవారు అనేక మంది ఉంటారు. అలాగే గ్రామంలోకి వస్తే గ్రామంలో ప్రెసిడెంట్ ఉంటారు, ప్రెసిడెంట్ కింద మెంబర్స్ ఉంటారు, అలాగే కార్యకర్తలు ఉంటారు. అలాగా ఒక్కొక్క అధికారం కింద ఇన్ని శాఖలుగా, ఇంత గుంపులుగా ఉండునట్లుగా ఈ సాతాను రాజ్యంలో కూడా ఇలాంటి భాగాలుగా ఏర్పాటు చేశాడు. ఈ సకల ప్రపంచాలను, ఒక్కొక్క ప్రపంచానికి ఒక అధిపతిని నియమించాడు. వారి కింద మంత్రులు ఉండునట్లుగా, ప్రధాని కింద మంత్రులు ఎలాగుంటారో అలాగే ఈ ప్రధాని కింద, వారి కింద పనిచేసే కొంతమంది అధికారులు ఉంటారు. వారినే అధికారులు అంటారు. ఒక ప్రధాని కింద ఏలబడి చేసేవారు, ఒక ప్రధాని కింద మంత్రులు ఉండినట్లుగా వారి కింద వీరుంటారు, అధికారులైన వారు.
వారి కింద కొంతమంది గుంపు ఉంటారు, వారి కింద వేరొక గుంపు ఉంటారు. ఇలాగ అనేక గుంపులుగా సాతాను రాజ్యంలో ఉన్నవి. ఆ సాతాను రాజ్యంలోని అనగా అంధకార ప్రపంచంలోనే సమస్తమునకు శాసనమైన చట్టమైన ఈ లోకానికి పరిపాలించడానికి, అధికారం చేయడానికి సాతానుడు ప్రణాళిక ఉంది. పౌలు ద్వారా 4 గుంపులుగా చెప్పబడి ఉన్నాయి. ఒక గుంపు కింద మరొక గుంపు, మరొక గుంపు కింద మరొక గుంపు, 4 గుంపులుగా ఉన్నాయని, ఈ 4 గుంపులకి 4 అధికారు, బలమైన అధికారం కలిగిన వారి. వీరి కింద అనేక గుంపులు ఉంటాయి. చూడండి, యేసు ప్రభువారు ప్రత్యక్ష గుడారము గురించి నమూనా ఇచ్చారు. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. అలాగే వాడి యొక్క గుళ్ళు కూడా సేమ్ అలాగే ఉంటాయి. ఒక ఒరిజినల్ నోటు ఉన్నప్పుడు డూప్లికేట్ నోట్ దిగుతుంది. ఒరిజినల్ లేనప్పుడు డూప్లికేట్ దిగే అవకాశం లేదు. దేవుడు అన్నవాడు ఉన్నాడు గనుక దేవుళ్ళుగా వీళ్ళు చలామణి అవుతున్నారు. ఈ దేవుడు ఉన్నాడు గనుక దేవుళ్ళుగా చలామణి అవుతున్నారు. ఎక్కడ తెలుస్తుంది ఒరిజినల్ అనగా, చాలా మందికి ఆ గుర్తుపట్టడం తెలియక ఈ నోట్ల గురించి బాగా అన్వేషణ చేసేవాడు, ప్రింటింగ్ వేసేవారు, దాని నిర్మాణకుడు, ఆ ఒరిజినల్ నోటికి నిర్మాణకుడు ఎవరైతే ఉంటాడో వాడికే తెలుసు దేవుడు ఆ యొక్క ఒరిజినల్ నోటికి ఉన్న లక్షణము ఏంటనేది. లోకంలో దేవుళ్ళు అనేక మంది ఉన్నారు. ఒరిజినల్ దేవుడు అన్నవాడు ఎక్కడ ఉంటాడు అనేది తెలియదు. మన పరిశుద్ధ గ్రంథంలో ఉండినట్లుగానే అనేక గ్రంథాలలో, లోకంలో ఉన్న గ్రంథాలలో సేమ్ కాఫీ. అందుకేనే నిజమైన దేవుడు తెలుసుకోలేరు. మనం ఒకవేళ ప్రకటించినా సరే మా గ్రంథంలో కూడా ఉన్నవి అని చెప్తారు. ఎలా తెలుస్తుంది? ఒరిజినల్ నోటికి డూప్లికేట్ నోటికి చిన్న డిఫరెంట్లు ఉంటాయి. ఒరిజినల్ నోటికి డూప్లికేట్ నోటికి చిన్న తేడా ఉంటుంది. ఆ తేడానే కనిపెట్టాలి. దేవుడు అన్నవాడు మనిషిగా మానవుడిగా ఎప్పుడు ప్రవర్తన చెయ్యడు. అదొక ఒరిజినల్. దేవుడికి మనుషులకు చాలా వ్యత్యాసం ఉంటుంది. దేవుడికి ఉండవలసిన లక్షణాలు వేరు, మనుషులకు ఉండవలసిన లక్షణాలు వేరు. దేవుడు అన్నవాడు మనుషుల్లాగా జీవించడు, బ్రతకడు. మనిషి చేసిన కార్యక్రమాలు దేవుడు చెయ్యడు. దేవుడికి ఉండవలసిన లక్షణం ఏంటంటే పవిత్రత ఉండాలి. దేవుడు ఉండవలసిన లక్షణం ఏంటంటే పరిశుద్ధత ఉండాలి. మనుషులు దేవుడిని నిర్మించకూడదు, దేవుడే మనుషులు నిర్మించేవాడే ఉండాలి. సకలము ఆయన ఆధీనంలో ఉండాలి. మరణమును జయించేవాడే ఉండాలి. మరణమును శాసించేవాడెవడు, ఆ మరణాన్ని కొట్టివేసేవాడు ఎవడు అని గమనించాలి. సృష్టికర్త అయిన దేవుడు పతనమైన మనుషుల కొరకు దేవుడు ఏమై ఉండాలి, ఆయన ఏమి చేస్తే మనుషులు చక్కని మార్గంలో నడుస్తారని ఊహాగానము తెలిసిన వారే ఉండాలి. ఒరిజినల్ చూడండి, బంగారం చూడండి, లేక వజ్రాలు చూడండి, విలువైన ఖనిజం చూడండి, అవి భూమిలో దాగి ఉంటాయి. అవి విచ్చలవిడిగా దొరకవయి, భూగర్భంలో దాగి ఉంటాయి విలువైన సంపద. అలాగే దేవుడు అన్నవాడు కూడా రహస్యంగా ఉంటాడు. దేవుడు కావలసిన వారు వెతుకుతారు.
వెతికి వాళ్ళు పరిశోధించుకొని కనిపెడతాడు. అనేక మంది మహా ఋషులు మౌన జ్ఞానముతో తపస్సుతో ఆ దేవుడు ఎక్కడుంటాడని కనిపెట్టుకొని లీలమైపోయారు. వాళ్ళకి ఆ మర్మము బయలుపరచబడలేదు. ఇప్పుడైతే బయలుపరచబడుతున్నాడు. ఎందుకంటే ఈ లోకము నాశనం చేయబోతున్నాడు కనుక. పాపముతో విచ్చలవిడిగా దేవుడి యొక్క శాస్త్రం, దేవుడి యొక్క చట్టము, దేవుడి యొక్క నీతిని విడిచి వారి ఇష్టాసరంగా భరించలేక ఈ లోకానికి నాశనం చేయబోతున్నాడు. అందుకని ఈ రోజుల్లో సువార్త నానా విధాలుగా ప్రకటించబడుతుంది, అనేక దిశలుగా ప్రకటించబడుతున్నాయి. నమ్మని వాడు రక్షింపబడును, నమ్మని వాడికి శిక్ష విధింపబడును. అది యుగాలు ఉండును. మనిషికైతే లోకంలో కొంతకాలమే. ఆ సమయం దాటిపోతే ఈ లోకం విడిచి వెళ్ళాలి. కానీ ఆత్మ ఉండే లోకంలో అది యుగాలు ఉంటుంది. మరలా జన్మ అంటూ లేవు. ఒకే మనిషికి ఛాన్స్. అందుకనే మనిషికి ఒక ఛాన్స్ ఇచ్చాడు కనుకనే దేవుడికి విరోధముగా తిరగబడిన వారిని కూడా దేవుడు సహిస్తున్నాడంటే దానికి కారణం ఏంటంటే ఆత్మ తరతరములు ఉండును, మరణము లేదు. ఈ లోకంలో మనిషికి మరణం ఉంటుంది కానీ ఆత్మకు మరణము లేదు. అది మహావేదనతో ఉన్నది, నరక వేదన. అది ఘోరమైన శిక్ష. అది ఈ లోకంలో శిక్షల నుండి తప్పించుకోవచ్చు, కోర్టుల నుండి తప్పించుకోవచ్చు, న్యాయ వ్యవస్థ నుండి తప్పించుకోవచ్చు. కానీ లోకంలో అధికారం ఉంటే ఎలాగైనా తప్పించుకోవచ్చు. కానీ పరలోక రాజ్య యొక్క శాసనము, నరక యొక్క శాసనము ఎవరు అక్కడ విడిపించి తప్పించుకోలేని పరిస్థితులై, అక్కడ ఘోరమైన పరిస్థితులు, గుండెలు కొట్టుకొని రోధించే పరిస్థితులు, ఆదరణ లేని పరిస్థితులు, ప్రతి దినము ప్రతి క్షణము నరక వేదన అనుభవించు స్థలమది. అందుకనే దేవాది దేవుడు నేను నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. నిన్ను నన్ను రక్షించుకున్నాడంటే ఈ అంధకార ప్రపంచం నుండి నిన్ను నన్ను విడిపించాడు, బలమైన తప్పించాడంట. మరణము నుండి, మృత్యువు నుండి మనల్ని తప్పించి ఒక స్థితిలో ఉంచాడు. అది తెలియక అనేక మంది విశ్వాసులు లోక సిరి సంపదల కొరకు వారి వెనక కుట్ర ఏం జరుగుతుందో గమనించక అవి విశ్వాసులుగా మారిపోయి దేవుని విడిచి లోకంలో కలిసిపోతున్నారు. ఎందుకు అవి విశ్వాసులుగా మారిపోతున్నారంటే ఈ అంధకార ప్రపంచము ఉద్దేశాలున్నాయి. దానియేలు గ్రంథంలో 10వ అధ్యాయము 12వ వచనము నుండి 13వ వచనం చూస్తే, అప్పుడు అతడు దానియేలు భయపడకము, నువ్వు తెలుసుకొనవలనని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నీవు తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. పారసీకులు రాజ్య అధిపతి 21 దినములు నన్ను ఎదురించును. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలిచి ఉండగా ప్రధాన అధిపతిలో మికాయేలు ఒకడు నాకు సహాయం చేయవచ్చును. హల్లెలూయా. దానియేలంట 21 దినాలు ఉపవాసం ఉన్నాడంట. ఎందుకంటే తన దైవ చిత్తాన్ని తెలుసుకోవడానికి, దేవుని సంకల్పం తెలుసుకోవడానికంట 21 దినాలు ఉండి ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థించాడంట. ఎప్పుడైతే మొదటి దినమున దానియేలు ప్రార్థించినప్పుడు అంట ఆ యొక్క ప్రార్థన దైవ సన్నిధికి చేరినప్పుడు దేవుడు ఏం చేశాడంటే వెనువెంటనే ఆ ప్రార్థనకి జవాబు వచ్చాడంట. ఆ జవాబు ఇచ్చిన దేవదూత ఆ జవాబు పెట్టుకొని వస్తుండగా ఆ మధ్య ఆకాశం అనగా అంధకార ప్రపంచము ఒక దూత ఏం చేసిందంటే, అధిపతి అంటే నేను ఇందాక చెప్పుకున్నాం మనం, దేశానికి ఒక ప్రధాని ఉంటాడని చెప్పాను.
ఆ ప్రధాని దూత అంట ఈ వస్తుండగా, జవాబు దానియేలు వద్దకు వస్తుండగా ఈ అధిపతి అంట అడ్డగించాడంట, నువ్వు వెళ్ళవద్దు అని. ఆ అడ్డగించుతున్నప్పుడు, అక్కడ పోరాటం జరుగుతున్నప్పుడు మిఖాయేలు అధిపతి వచ్చాడంట, అధికారి. మిఖాయేలు వచ్చినప్పుడు ఆ దేవదూతకి జవాబు తీసుకురావడానికి మార్గం దొరికింది. హల్లెలూయా. ఒక విశ్వాసమైన నీకు ప్రార్థనకి జవాబు రాకపోవడం కారణం ఏంటో తెలుసా? అంధకార ప్రపంచ ప్రభావం ఉందని ఈ లేఖనాల ద్వారా దేవుడు నీకు బయలుపరుస్తున్నాడు. నీకు ప్రార్థనకి వెనువెంటనే జవాబిస్తున్నాడు. కానీ మధ్య ఆకాశము, ఎవరికి కనిపించని ప్రపంచం ఒకటి ఉందని నువ్వు గుర్తెరగాలని దేవుడు ఈ లేఖనం స్పష్టంగా నీకు బయలుపరుస్తున్నాడు. ఆయన కనికార స్వరూపుడు, ఆయన ప్రేమ స్వరూపుడు, ఆయన కనికారము దయాళుడు. నీ ఎడల నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థనకి జవాబు ఇస్తున్నాడు. కానీ నీ వద్దకు రాకపోవడం కారణము, నీ జీవితానికి ఆనందించకపోవడం కారణము, ఈ అంధకార ప్రపంచము నీ ప్రవర్తన బట్టి అడ్డగించబడుతూ ఉంటుంది. నువ్వు చేస్తున్న ప్రార్థనకి దేవుడు కనికరించి జవాబిస్తాడు, గాని సాతానుడు ఒప్పుకోడు. మోషే చనిపోయినప్పుడు అక్కడ యుద్ధం, 2 పోరాటం జరుగుతూ ఉంటుంది. సాతానుడు అంటాడు, మోషే నావాడు అంటాడు. దేవుడి పక్షంగా వచ్చిన దేవదూత అంటాడు, మోషే దేవుడి బిడ్డ అని. వీళ్ళ తర్కవాదన జరుగుతుంది మధ్యన. మోషే దేవుడి ఆజ్ఞ ఎక్కడైతే తునికిరించాడో అక్కడ సాతానుకు బలము చేరుకుంటుంది. ఎప్పుడైతే లేఖనాలకి మాటలకు, దేవుడికి మాటలకు ఎప్పుడైతే వ్యతిరేకంగా ప్రవర్తిస్తారో అప్పుడు సాతానికి అధికారము దొరుకుతుంది. నీ మీద, నా మీద వాదించడానికి, తర్కించడానికి. ఈడు నావాడు, నా యొక్క గుణాలు అన్నీ ఇతనిలో ఉన్నవి, ఇతను నావాడని తర్కవాదనలు పుడుతూ ఉంటాయి. ఒక క్రైస్తవుడు అన్నవాడు సామాన్యుడు కాడు, అతడు యుద్ధ వీరుడుగా ఉండడానికి దేవుడు పిలిచాడు. మనల్ని ఎక్కడి నుండి పిలిచాడంటే అంధకార సంబంధగు లోకనాథుల నుండి మనల్ని విడిపించాడు, అంధకార క్రియల నుండి విడిపించాడు, చీకటి అగాధంలో నుంచి విడిపించాడు, సాతానుడి దాసత్వంలో నుండి విడిపించాడు. మరణ ఛాయల నుండి, అంధకార ప్రపంచంలో ఉన్న మనల్ని దేవుడు తన క్రైదనం ద్వారా మనల్ని విడిపించి ఆయన పరిశుద్ధ స్థలంలో మనకి నివాసం కలిగి చేశాడు. అది తెలియక అనేక మంది క్రైస్తవులు, విశ్వాసులు ఏదో నమ్ముకున్నాము, మా కోరికలు నెరవేరలేదు, మా ప్రార్థనలకు జవాబు రాలేదని వారు ఉన్నతమైన విలువను పాడు చేసుకుంటున్నారు. వారు ఏమై ఉన్నారు వారికి గుర్తు ఎరగక, వాళ్ళ బలమైన రక్షణ, ఉన్నతమైన పిలుపు, ఉన్నతమైన స్థాయిని విడిచి పందులు ఎక్కడి నుండి వచ్చారో మరలా అక్కడికే వెళ్ళిపోతున్నారు. ఆ బురద నుండి, పాప ఊపి నుండి, మరణ వ్యాధి నుండి దేవుడు విడిపించి తీసుకుని వస్తే ప్రార్థనకు జవాబు లేదు. దానికి కారణం ఏంటో ఎరగకే, తెలుసుకోకుండా వారు ఏం చేస్తున్నారంటే దేవుడి మీద సొనవడం మొదలు పెడుతున్నారు. దేవుడికి విరోధముగా మాట్లాడడానికి, దేవుడికి విరోధముగా ఆలోచన చేసి ఈ లోకంలో కలిసిపోతున్నారు. వాళ్ళ క్రైస్తవ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు, వాళ్ళ రక్షణ ఆనందాన్ని పాడు చేసుకుంటున్నారు. లోకము కొంతకాలమే, తర్వాత భయంకరమైన దినాలు. ఎవరి రక్షణ వారే కాపాడుకోవాలి, వాళ్ళు ఎవరి జీవితాలు వాళ్ళే కాపాడుకోవాలి. ఒకరు ఎవరో రక్షించలేరు, ఎవరో నిన్ను రక్షించలేరు, ఎవరో నిన్ను తప్పించలేరు. సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకానికి దిగి వచ్చాడంటే దానికి కారణము సాతాను అంధకార ప్రపంచంలో నుంచి నిన్ను విడిపించడానికే, ముచ్చు నుండి నిన్ను విడిపించడానికి, మరణ దూత నుండి నిన్ను తప్పించడానికి ఈ లోకానికి దిగివచ్చి నిన్ను రక్షించడానికి,
పాప ఊపిలోనున్న నిన్ను, మరణ శిక్షణలో ఉన్న నిన్ను తన స్వాధుల్లో నేను పిలిచాడు. అది ఆలోచన చేసుకునుండు. నువ్వు ఒక్క ఉన్నతమైన శాసించేవాడిగా దేవుడు ఈ లోకంలో నుంచి నిన్ను పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. అంధకార క్రియల నుండి నిన్ను విడిపించాడు, పాప క్రియల నుండి విడిపించాడు, మరణ దాసత్వం నుండి నిన్ను విడిపించి ఒక నిరీక్షణ కలిగి చేశాడు. అది నువ్వు గైకొనక గుడ్డివాడివే, ముననేత్రాలు కప్పబడిన వారిగా నువ్వు అవిశ్వాసులుగా మారి నువ్వు దేవుడికి దూరం అయిపోతున్నావు. నీకు ఆపద అపాయాలు పోచి ఉన్నవి. దేవుడు ఈరోజు నీకు లోతుగా మాట్లాడుతున్నాడు. నీకు ప్రార్థనకి జవాబు రాకపోవడం ఏమిటి, దాని కారణం ఇదని తెలియచేస్తున్నాడు. నీ కుటుంబంలో సమస్యలకి కారణాలు ఏమిటో ఇది నీకు తెలియచేస్తున్నాడు. నీ వ్యక్తిగత జీవితం యొక్క సమస్యల కొరకు దేవుడు ఇది తెలియచేస్తున్నాడు. నీ వెనక అంధకార ప్రపంచం అనేది ఉన్నది. వాళ్ళ అధికారము పనిచేస్తుంది. అందరి మీద వాడి అధికారము పనిచేస్తుందని గమనించు. నీకు ఎప్పుడైతే ఈ అంధకారం ప్రపంచం ఎప్పుడైతే నిన్ను స్వాధులు పరుచుకునే సమయం ఏంటో తెలుసా?